నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. నేమ్ కరెక్షన్స్ కనుక మీరు చేసింది లక్షల్లో ఉందండి మీ ఫ్యామిలీ తరఫున. అండ్ ఈ మధ్యకాలంలో మనం చేసినటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటికి పాజిటివ్ రెస్పాన్స్ రావటం, పాజిటివ్ కామెంట్స్ రావటం, అండ్ పేరులో ఎంత పవర్ ఉంటుందా, ఒక నిక్ నేమ్ వల్ల ఎంత నెగటివ్ ఎఫెక్ట్ ఉంటుందా. కొంతమంది ఇంట్లో జనరల్గానే పిలుచుకుంటారు, కానీ నిక్ నేమ్లో మాత్రం ఒరే కర్రోడా లేదంటే ఒరే రకరకాల పేర్లతో పిలుస్తాను. దానివల్ల వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది కొన్నిసార్లు. అంటే నిక్ నేమ్లో కూడా అంత పవర్ ఉంటుంది న్యూమరాలజీ వల్ల. సో కొన్ని కరెక్షన్స్ నిక్ నేమ్స్ నుంచి, దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అండ్ దాని తర్వాత రియల్ నేమ్ ఏదైతే ఉందో దాని నుంచి కరెక్షన్ చేయించుకుంటేనే లైఫ్ బాగుంటుందని ప్రతి వీడియోలో మీరు చెప్తూ ఉన్నారు. సో అందులో ఆ పేర్లో అంత పవర్ ఉంటుంది. అప్ అండ్ డౌన్స్ కూడా ఏ విధంగా ఉంటాయనేది చెప్పారు. లాస్ట్ టైం 12 నెంబర్ చెప్పారండి, ఏ విధంగా ఉంటుంది అంటే జీవితం ఏ విధంగా తలకిందులైపోతుంది అనేది. చాలామంది 16 నెంబర్ అసలు ఏ విధంగా ఉంటుంది, డేంజర్ అంటారు కదా అని చెప్పేసి అడుగుతున్నారు. ఏం చెప్తారండి దానికి? సో ద మోస్ట్ డేంజరస్ నంబర్ అంటే ఈ నంబర్కి జాలి, దయ, ప్రేమ ఉండవు. ఇట్స్ లైక్ హాట్ వాటర్. దాంట్లో ఎవరు చేయి పెట్టినా వాళ్ళు చేయగలుగుతుంది. నేను మంచోడిని, నాకు 16 నంబర్ ఉందంటే అది తప్పించదు. సౌందర్య, అందాల నటి, మన ఇంటి అమ్మాయి అనుకునే అమ్మాయి 16 నంబర్లో మాడి మసి అయిపోయింది. 16 నంబర్ ఇస్ ఫెరోషియస్. చాలా పవర్ ఎక్కువ నంబర్ 16 నంబర్. ఎందుకంటే ఈయన సూర్యుడు డివైడ్ చేస్తే 16ని, ఇక్కడ సూర్యుడు ఉన్నాడు, ఇక్కడ శుక్రుడు ఉన్నాడు. వీళ్ళిద్దరికి పడని వాళ్ళు కలిసి ఇలా కొట్టుకున్నప్పుడు వచ్చే ఆ బాంబ్ అనేది ఇట్స్ డేంజరస్. ఇట్స్ ఎ బాంబ్ బ్లాస్ట్ నంబర్. సో 16 బొమ్మ చూడండి, ఒక బ్లాస్ట్ అయ్యింది, పైనుంచి ఒక ఇద్దరు పడిపోతున్నారు టవర్ పైనుంచి. సో బ్లాస్ట్ హెస్ హ్యాపెండ్. 16 అనేది ఎప్పుడు అట్రాక్ట్ చేసుకుంటుంది బాంబ్ బ్లాస్ట్ని. ఒక రాయిసురు కొడితే తగిలేది 16 నంబర్ వాడికే. సో మనిషి తలకాయ కిందకి, కాళ్ళు పైకి ఉన్నాయి, బాంబ్ బ్లాస్ట్ అయింది, రక్తం గారుతూ పడిపోతున్నారు టవర్ పైనుంచి. ఇట్ ఇస్ కాల్డ్ ది టవర్. మామూలుగా ఫస్ట్ ఫ్లోర్ పడితే దెబ్బలు తగలవు, ఇది ఎక్కడో ఆకాశం నుంచి పడుతుంటారు వీళ్ళు. సౌందర్య కూడా హెలికాప్టర్ నుంచి గాల్లో పడిపోయింది. సో ఈ 16 నంబర్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ 16 అక్షరాలు హెలికాప్టర్పై కొట్టారు. 8,000 మంది 9,000 మంది చనిపోయారు. 28 to 9,000. ఒక 10,000 మంది కాలు చెల్లిరిగిపోయాయి. వరల్డ్ ట్రేడ్ సెంటర్లో 16 అక్షరాలు. అక్షరధామం టెంపుల్లో 16 అక్షరాలు, అక్కడ కాల్పులు జరిగాయి, సుమారు 50 మంది చనిపోయారు. సబర్మతి ఎక్స్ప్రెస్లో 16 అక్షరాలు మంట పెట్టారు. సో 16 అనేది ఈ సూర్యుడు శుక్రుడు కలయికలో ఎవరున్నా సరే, ఎంత మంచి వ్యక్తి అయినా సరే, దే విల్ హ్యావ్ ఎ కొలాప్స్. ఎల్టీటీ 16 నంబర్ సార్. పెద్దవాళ్ళందరినీ చంపేశారు, ఓకే, నో ప్రాబ్లం. చిన్న బిడ్డ ప్రభాకర్ కొడుకు కూడా హీ వాస్ అప్పచ్చకాయ తింటున్నప్పుడు కాల్చారు. ఆ వీడియో కూడా చాలా వైరల్ అయింది. ఆ 16 నంబర్లో ఎవరున్నా, ఆ పక్క ఎవరున్నా కూడా దే విల్ బి కిల్డ్ ఆర్ అట్రాక్టింగ్ నెగిటివ్. మంచి చెడకు సంబంధం లేదు. ఎయిర్ ఇండియా 16 నంబరు, గవర్నమెంట్ సంస్థ, 30,000 కోట్ల పైన లాసెస్. 16 నంబర్. సో ఈ 16లో ఎవరున్నా కూడా ఆర్థికంగా పడిపోతారు. ఈ పడిపోయేది అనేది ఓన్లీ గెటింగ్ కిల్డ్ కాదు, సంబంధాల్లో పడిపోతారు. మన కోపం వచ్చేస్తుంది. అంటే 16 వాడిని ఒక మాట అంటే వాడు డ్యాన్స్ వేస్తాడు, కొట్టడానికి వచ్చేస్తాడు, ఒక అరగంట కూల్ అయిపోతాడు, మళ్ళీ అరగంట సారీ చెప్తాడు. 16లో క్యారెక్టర్ ఏంటంటే విపరీతమైన కోపము. ఒక అరగంట తర్వాత మళ్ళీ వాళ్ళు కూల్ అయిపోయి చేసిన తప్పు తెలుసుకొని మళ్ళీ సారీ కూడా చెప్తారు వాళ్ళు. అతి మంచి, అతి కోపం ఉండేది 16కి. ప్రేమ ఎక్కువ, కోపం ఎక్కువ. ఫైనాన్స్ ఈరోజు బాగా లక్షల్లో ఉంటారు, మళ్ళీ ఒక పీరియడ్లో అప్పులోకి వెళ్ళిపోయి ఉంటారు. ఇలా గ్రాఫ్, అప్ అండ్ డౌన్ గ్రాఫ్ 16. సో హీరోస్లో తీసుకుని చాలామంది హీరోస్ 16లో ఒక 2 హిట్లు, మళ్ళీ 5-6 ఫ్లాపులు. హీరో గోపీచంద్ కూడా 16 నంబరే. హీరో తరుణ్ 16 నంబర్. సో వీళ్ళు 2-3 హిట్లు అవుతాయి, మళ్ళీ 2-3 ఫ్లాపులు అవుతాయి. ఈ నెగిటివ్ పాజిటివ్ వైబ్రేషన్లో ఒకవేళ వాళ్ళ పేరు డేట్తో మ్యాచ్ కాకపోతే స్లోగా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. ఈ 16 నంబర్లో ఐడిపిఎల్, హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఉంది ఐడిపిఎల్, కొన్ని వేల మంది నిరుద్యోగులు అయిపోయారు, క్లోజ్ అయిపోయింది. సో రష్యాలో 16 నంబర్ వచ్చి 15 ముక్కలైంది. పెద్ద దేశం యునైటెడ్స్, మనం యూఎస్ఏ లాగా అది కూడా యునైటెడ్గా ఉండే చాలా స్టేట్స్, 15 కంట్రీస్ సెపరేట్ అయిపోయాయి రష్యా నుంచి. సో ఈ 16 నంబర్ ఏ మనిషి పేరులో వచ్చినా, వాళ్ళు ఎంత మంచి వ్యక్తులైనా దే విల్ హ్యావ్ ఎ కొలాప్స్ అండి. యాక్సిడెంట్స్ ఎక్కువ చేతి 16 వాళ్ళకే. సో 16 వాళ్ళ పిల్లలకి మనం బండ్లు ఇవ్వకూడదు. బండ్లు ఇవ్వాలంటే వాళ్ళ పేర్లో కరెక్షన్ ఖచ్చితంగా ఉండాలి. 16 ఏం చేస్తుందంటే బాగా స్పీడ్ తోలు అని తోలిచ్చి సడన్గా కింద పడతారు. డేట్ ఆఫ్ బర్త్లో ఉండకూడదా లేదంటే? సార్ డేట్ ఆఫ్ బర్త్ 16 ఉండొచ్చు. డేట్ ఆఫ్ బర్త్లో 16 ఉండే వాళ్ళకి మళ్ళీ పేరులో 16 వస్తే నెగిటివ్ 10 పెరిగిపోతుంది. ఇప్పుడు 16న పుట్టిన కోట్ల విజయభాస్కర్ సీఎం అయ్యారు,
16న పుట్టిన అరవింద్ కేజ్రీవాల్ ప్రజెంట్ మళ్ళీ సీఎం ఢిల్లీకి ఆయన రెండోసారి 16 ఆగస్ట్ ఆయన. 16న పుట్టిన వాళ్ళు పేర్లో రాంగ్ నెంబర్ వస్తే ఆ నెగిటివ్ మల్టిప్లై అయిపోతుంది. ఎట్లా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా అండి మరి? సార్ ప్రజెంట్ ఫస్ట్ మన పేరు ఎలా ఉంది తెలుసుకోవడానికి మనం ఒక అవకాశం ఇస్తున్నాము. బాగున్న వాళ్ళకి అసలు కరెక్షన్ అవసరం లేదు. చిన్న చిన్న జాగ్రత్తలు చెప్తాను. బాగలేని వాళ్ళు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోండి. బాగుందా లేదా మొహమాటం లేకుండా చెప్తాను. మీరు మీ పేరు ఎలా ఉందో తెలుసుకోవడానికి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేను మీకు 3 వాట్సాప్ నంబర్స్ ఇస్తాను. క్లియర్గా పెట్టండి. మీ ప్రాబ్లమ్స్ చెప్పొద్దండి, సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ పంపించద్దండి. సో మీ పంపించాల్సిన నంబర్స్ స్క్రీన్లో కనిపిస్తే 2 నంబర్స్ చూసుకోండి. 9133789199, సెకండ్ నంబర్ 9966000317 అండ్ థర్డ్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. మీరు మీ ప్రాబ్లమ్స్ పెట్టద్దండి. డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా తెలిస్తేనే పెట్టండి. చాలామంది నాకు 3-4 డేట్ ఆఫ్ బర్త్ పెట్టేస్తున్నారు, కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అది వద్దు. ప్రాబ్లమ్స్ చెప్పొద్దండి. నేను మీకు క్లియర్గా వాయిస్ ఇచ్చాక మీరు నాకు రిప్లై ఇవ్వండి, ఎస్ ఆర్ నో. సో 99.9% రిప్లై ఇస్తున్నారు సార్. మీరు చెప్పింది కరెక్ట్ అని. ఎందుకంటే ఇది నేను నాన్నగారి దగ్గర 7వ క్లాస్ 8వ క్లాస్ నేర్చుకుంటా వచ్చింది ఇది. సో ఎన్నో ఏళ్ల తపస్సు. నంబర్ చూస్తే, పేరు డేట్ ఆఫ్ బర్త్ చూస్తే మ్యాచ్ అయిందని చెప్పేయచ్చు. అంటే ఎలా అంటే అది ఎలా చెప్తారు, బస్ స్టాండ్లో ఉన్నాము, మీరు బస్ స్టాండ్లో ఉన్నారు, మీరు చాలా ఏళ్ళు పనిచేస్తున్నారు, విజయవాడ బస్సు మీకు తెలుసు, ఆ బస్సు ఎక్కి కరీంనగర్ పోతుంది అంటే పోదని చెప్తారు కదా మీరు. ఇది కూడా అంతే. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం పేరు చూసిన వెంటనే ఈ అదృష్టంలో ఉందా లేదా, కష్టాల్లో ఉందా, బాధల్లో ఉందా, ఏ నెంబర్లో చెప్పేస్తాం. దీనివల్ల కొన్ని లక్షల మంది బాగుపడ్డారు సార్. సో నా క్లయింట్స్ బాగుండడం నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మా వైఫ్ డాక్టరు, గవర్నమెంట్ డాక్టర్, నేను గవర్నమెంట్ డాక్టర్గా ఉండి ఈ ఫీల్డ్లోకి వచ్చాను. చాలా ఏళ్ళు పనిచేసి ఇక్కడ ఏమంటే ఓన్లీ 1 టైం ట్రీట్మెంట్, లైఫ్ టైం హ్యాపీనెస్. డాక్టర్ అయితే రోజు నేను మళ్ళీ వారంకో నెలకు వస్తుంటాను నా దగ్గరికి. ఇక్కడ అలా వచ్చే ఛాన్సే లేదు. 1 టైం కరెక్షన్ లైఫ్ టైం హ్యాపీనెస్ ఇస్తుంది. షూర్ సార్, డెఫినెట్గా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి, అండ్ పర్టికులర్గా మీరు కనుక నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ వల్ల ఆయన డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకుంటున్నారు. సో మీ పేరు అండ్ నిక్ నేము, డేట్ ఆఫ్ బర్త్ కనుక మీరు సెండ్ చేస్తే మీ పేరులో ఎంత బలం ఉందో తెలుసుకోవచ్చు. 24 అవర్స్లో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ పీపుల్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. థ్యాంక్ యూ.